ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రవీణ్ పగడాల ఈ దినమున మనం చూస్తే ఒక దుర్మరణంగా, ఒక యాక్సిడెంట్గా రాజమండ్రి వే బ్రిడ్జి దగ్గర తన బాడీని కలెక్ట్ చేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆ ప్రాంతంలో అసలు ఏం జరిగింది, అక్కడ అతను మీటింగ్స్కి వెళ్ళిన వ్యక్తి ఫోన్ చేస్తే ఎందుకు స్విచ్ ఆఫ్ వచ్చింది, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు మాట్లాడలేకపోయాడు, కారణాలు ఏవైనా ఈ రోజున మరణాన్ని రుచి చూశాడు. సమస్య ఏదైనా మరణం దగ్గరకు వచ్చింది, కష్టం ఏదైనా మరణం దగ్గరకు వచ్చింది. మరణం గురించి మాట్లాడిన మనిషి మరణాన్ని గెలిచాడా, మరణంతో పోరాడా, మరణం తీసుకొని వచ్చినప్పుడు అతను ఎంత బాధపడ్డాడు. ఒకవేళ అది యాక్సిడెంటా, అది యాక్సిడెంట్ కాదు మర్డరా, లేకపోతే అతని పైన దెబ్బలు ఉన్నాయా, ఇలాంటివన్నీ సందేహాలతో ఆ రాజమండ్రి ప్రాంతమంతా ఉలిక్కి పడినటువంటి ఈరోజు ఆ ప్రాంతంలో క్రైస్తవ సమాజం అంతా ఒక్కసారిగా ఆ బాడీ వైపు చూస్తూ ఉంది. ఇటు హైదరాబాద్ నుండి, అటు రాజమండ్రి నుండి మధ్యలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకుంది. ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఈ విషాదమైనటువంటి ఈ ఘటనలో ఒకసారిగా ఉలిక్కిపడినటువంటి క్రైస్తవ సమాజం తేరి చూసేసరికి జరగరాంది జరిగిపోయింది. ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కోల్పోయింది. సమాజానికి విలువనిస్తున్నటువంటి, ఖచ్చితంగా డిబేట్ చేస్తూ మాట్లాడుతున్నటువంటి ఒక దిగ్గజం ఈ రోజున కోల్పోవటం జరిగింది. దాన్ని చూసి కొంతమంది హేళన చేస్తున్నారా? అలాంటి వారికి తప్పదు. ఈ సమయంలో మరొకసారి పట్టించుకున్నారా ఈ సమయంలో ఏం జరుగుతూ ఉందో? ఒకసారి విషయంలోకి మనం వెళ్దాం. ఆ ప్రాంతంలో అక్కడ విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినటానికి మనం ప్రయత్నం చేద్దాం. చూసారు కదా, ఒకవేళ పర్ఫెక్ట్గా యాక్సిడెంట్ అయితే పర్వాలేదు, మేమందరం కూడా ఇంటికి చేరుకుంటాం. లేదా ఇది ఖచ్చితంగా ఆ వ్యక్తులు కనుక యూట్యూబ్లో ఎవరైతే ఆయన పైన థ్రెడ్గా మాట్లాడారో, అతన్ని చంపేస్తామని ఎవరైతే బెదిరించారో, ఒకవేళ కనుక అదే కనుక జరిగి ఉంటే క్రైస్తవ సమాజం ఊరుకోదంటూ మరి విజయప్రసాద్ రెడ్డి గారు మాట్లాడారు. అక్కడికి రెడ్ టీవీ, TV9 ఛానల్స్ అన్నీ కూడా వచ్చాయి. ఆ ప్రాంతంలో జాన్ వెస్లీ గారు కూడా మీట్ అయ్యారు. కాబట్టి ప్రధానమైనటువంటి సహోదరులారా, స్నేహితులారా, ఈ సమయంలో క్రైస్తవం అంతా ఉలిక్కిపడేటట్లుగా ఈ యొక్క యాక్సిడెంట్ మన ముందు నిలబడింది. కాబట్టి బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభమే అన్నట్లుగా మరి ప్రవీణ్ పగడాల గారు మరణంతో పోరాటం చేశారా, లేక అలా వెళుతూ ఉన్నప్పుడే ఈ యాక్సిడెంట్ ద్వారా చనిపోయారా? అలాగన అది జరిగిందంటానికి నమ్మకాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయా? సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ తెలుస్తాయి మనకి. కాబట్టి డెడ్ బాడీ పోస్ట్ మార్టం జరిగేంత వరకు మరి అందరూ కూడా క్రైస్తవ సమాజం ఓపిక పట్టాలని చెప్పేసి అక్కడ క్రైస్తవ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే ఆ పోస్ట్ మార్టం జరగాలి అంటే తనకున్నటువంటి బంధువులు, స్నేహితులందరూ కూడా రావాలి. వారి సమక్షంలోనే ఆ డెడ్ బాడీని ఓపెన్ చేయాలి. వారి సమక్షంలోనే ఆ పోస్ట్ మార్టం జరగాలి. అసలు ఏం జరిగిందనే విషయాన్ని బయటికి తీసుకురావాలని చెప్పేసి క్రైస్తవ సమాజం అంతా ఒక పట్టుకొని అక్కడ అనేక విషయాలు మాట్లాడుతూ ఉంది. జేమ్స్ బ్రదర్ అయితే రోడ్డు మీద రాస్తారోకు చేస్తూ మాట్లాడుతున్నాడు. విజయప్రసాద్ రెడ్డి కంట ముక్తంగా మరి మాట్లాడుతున్నటువంటి సమాజం, క్రైస్తవ సమాజంతో మాట్లాడుతున్నారు. అంతేకాకుండా అక్కడ స్త్రీలు, పురుషులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సమయంలో మనందరం కలిసి ప్రవీణ్ పగడాల గారికి జరిగినటువంటి ప్రమాదానికి, వెళ్ళినటువంటి ప్రాణానికి మనం ఏం చేయలేము కనుక నివాళులు అర్పిద్దాం. మన మధ్యలో లేనటువంటి మన సహోదరులు, మన మధ్యలో ఉండి మన కోసం ప్రార్థన చేసిన సహోదరులు, మన మధ్యలో ఉన్నప్పుడు మన కొరకు మాట్లాడినటువంటి సహోదరులు ఈ సమయంలో మన లేరు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి, వారి సంఘానికి, వారి యొక్క మినిస్ట్రీకి కూడా దేవుని కృప తోడై ఉండునుగాక. తను విడిచి వెళ్ళినటువంటి కుటుంబానికి శాంతి సమాధానం కలుగునుగాక. ఆయన కృప తోడుగా ఉండునుగాక. ఆయన యొక్క మహిమలో చేర్చబడునుగాక. తను చేసిన పరిచర్య అంతటినీ కూడా జ్ఞాపకం చేసుకొని, ఇదిగో మంచి పోరాటము పోరాడుతుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని, చివరికి జీవకిరీటము పొందుకుంటుని అని మాట్లాడినట్లుగా ఆ మాట ప్రకారంగా తన జీవితంలో జరగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. పోస్ట్ మార్టం తర్వాత ఏం జరుగుద్దనే విషయంలోకి ముందుకు వెళ్దాం. ఆ విషయం కొరకు వెయిట్ చేద్దాం. వెయిట్ అండ్ సీ నెక్స్ట్ వీడియో. ప్రైజ్ ది లార్డ్.